हे सोमानिकानां कथं सदाहं विश्वे देवासो अधिवचनामे दैवी स्वरूपे वरुणकृणाद विश्वे देवासैहवे అమ్మ పాత పద్మానికి నమస్కరిస్తూ పూజ్య గురుదేవుడు శ్రీ శివానందమూర్తి గారి పాత పద్మానికి నమస్కరిస్తూ గురుదేవుడు శ్రీ ఇండియన్ రమణ గారికి పాద నమస్కారం చేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలు వెంకటేశ్వరరావు గారి దంపతులకు సతీష్ కుమార్ గారి దంపతులకు చదలవాడ నాగేశ్వరరావు గారి దంపతులకు నేను పాద నమస్కారం చేస్తూ ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను పాద నమస్కారం చేస్తూ మీ అందరికీ అమ్మ పక్షాన అమ్మ ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటూ ఈ సభ ప్రారంభిస్తున్నాను. యాక్చువల్గా అమ్మ ఒక మాట చెప్పింది, నేను మీ అందరినీ నేనే కన్నాను, మీ తల్లులకు పెంపుడిచ్చాను, అందుకని మీరంతా నాకు సోదరులే. నాకు సోదరులు కాని వాళ్ళు ఎవరూ లేరు. ఏ పాత్రలో వాడు ఉన్నా కూడా నేను వాళ్ళ సోదర ప్రేమతోనే చూస్తాను. నన్ను అట్టాగే లోకం చూడటానికి అలవాటు పడ్డాను నేను. అందువల్ల అమ్మ ఏర్పడిన అనుబంధం అది నా అర్హతలతో నిమిత్తం లేకుండా ఇంత ఔదార్యానికి ఇంత ప్రేమ చూపబడటానికి కారణమైంది. కానీ నా ప్రత్యేకతలు ఏమి లేవు. నేను సర్వసాధారణమైన సామాన్యమైన యావరేజ్ హ్యూమన్ బీయింగ్. నాలో ఏ విశేషాలు లేవు. అక్కడ ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ అమ్మ ఏర్పాటు చేసింది. ఆ వ్యవస్థను నడుపుతున్న అనేక మంది అమ్మ భక్తులు, పిల్లలు. ఇందులో వ్యక్తిగతంగా పెద్ద తారతమ్యాలు లేవు. చిన్నవాళ్ళు పెద్ద పనులు చేసేవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు కాదు చిన్న పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ ఏ తేడా లేదు. అది అందరి ఇల్లు, అందరికీ ఇల్లు, అందరికీ సమానమైన అవకాశాలు, సమానమైన బాధ్యతలు, సమానమైన హక్కులు ఉన్నాయి. అందువల్ల అందరూ నా ఇల్లు, నా తల్లికి నేను చెప్తున్నాను, నా కుటుంబానికి నేను చెప్తున్నానంటూ ముందుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారంతా చేస్తున్నప్పుడు ఆ ఆనందంలో మునిగి తెలుస్తూ ఒక సాక్షిభూతంగా ఉంటూ జరగవలసిన దానికి వారు చూపిస్తున్న ప్రేమకి స్పందన తెలియడం తప్ప మేము చేస్తున్నది ఏం లేదు. అయితే అమ్మ ఒక నిర్ణయం చేసి అందరూ నా బిడ్డలందరికీ ఇంకా ఆ బంధాలు అట్లా ఏర్పడ్డాయి, ఆ ప్రేమలు అట్లా ఏర్పడ్డాయి. 23 వ్యవస్థలో అక్కడ జరిగిన ప్రతి పని కూడా డివోటీసే చేశారు. అమ్మ దగ్గర వచ్చిన బిడ్డలే చేశారు. ఇటుకరాయి మోయటం దగ్గర నుంచి, ఇటుకరాయి తయారు చేయడం దగ్గర నుంచి, సిమెంట్ బస్తాలు మోయటం దగ్గర నుంచి అంతా భక్తులే చేశారు. అక్కడ ఒక పాకా నుంచి ఇవాటి వరకు వచ్చిన అన్ని డెవలప్మెంట్స్ కూడా భక్తుల యొక్క శ్రమదానానికి, వాళ్ళ యొక్క భక్తికి నిదర్శనంగా మిగులుతాయి. అందువల్లనే ఆ అందరీలు ఈ విధంగా విరాజిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, నేను మన రమణ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు కరెక్ట్గా 1 సంవత్సరం క్రితం వారు అమ్మ గుడిలోకి పరిచయం అయినారు. పరిచయం ఎవరో కూడా తెలియదు నాకు. వారు వచ్చి నమస్కారం చేయకపోతే పెద్దవారు నాకు నమస్కారం చెబుతున్నారు, భయపడ్డాను నేను. నిజంగానే బియ్యపడ్డాను కూడా. బట్ వారింతో పోయి ఫోన్ చేశారా అని అడిగాను. ఫోన్ చేశారా అంటే ఫోన్ చేసి వచ్చాం బాపటి నుంచి, వీరు చింతకాయ పచ్చడితో ఏదైనా అమ్మ ప్రసాదం చూపిస్తే తీసుకుంటాను. ఆ మాట ఆ పాట అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాను. అమ్మ వెళ్ళిపోయి 30 ఏళ్ళు అయింది. మేము ఆ లోపంతో ఇబ్బంది పడుతున్న టైంలో అమ్మని గుర్తు చేసి, అమ్మ ఏది ప్రసాదంగా అందరికీ పంచిందో అది గుర్తు చేసి ఆ ప్రసాదం కావాలని అడిగారు. అది వారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే వారు నాకున్న కొన్ని ఇబ్బందులు గ్రహించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో ప్రేమతో ఆదరణతో వారు ఏది చెప్పినా ఆచరణలో చూపించడం అనేది ఒక ప్రత్యేకంగా చూస్తున్నాను నేను. చాలా మంది చాలా మంచి విషయాలు చెప్తారు, ఆచరణలో చేయడం అసాధ్యం. అది తేలిక విషయం కాదు. ఏదో మర్యాద చెప్పడం, ఒక సిద్ధాంతాన్ని నమ్మడం, సిద్ధాంతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయడం లేదు. అది సహజంగా అతి సహజంగా ప్రేమ చూపించడం కాదు. ప్రేమలో మనం జీవింపజేస్తూ వారు అందులో జీవిస్తూ మన అక్కడ జీవనం అనేది చూస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆ ఆదరణ చూపించడం రాత్రి వచ్చాను. పొద్దుటి వరకు వాళ్ళు చూపించిన ఆదరణ మర్చిపోలేదు. ఎందుకంటే మర్యాద చెప్పే మాట కాదు, నిజంగా మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యింది. ఇక్కడ ఏం చూశానో ఏం ఫీల్ అవుతున్నాను అనేది మీతో పంచుకుంటున్నాను. ఈ సంతోషం కలిగిస్తుందని చెప్తున్నాను. తర్వాత అట్లాగే శివానందమూర్తి గారిని నేను మొదటిసారి అమ్మ దగ్గర అమ్మ ఎదురులో చూశాను. అమ్మ చాలా సిక్ అయి ఉంది. 1980లో హైదరాబాద్లో రాజగోపాలాచారి గారి ఇంట్లో అమ్మ దగ్గర వారు వచ్చారు. అమ్మ మీరు తగ్గించుకోవాలి, మీ అవసరం ఉంది, మీరు కొన్నాడు ఉండాలి అని అడిగారు. నాన్న ఏదన్నా అమంగళం జరిగినా కూడా నేను ఉండాలా అన్నది అమ్మ. నీకు మంగళమో అమంగళమో 2 లేవు కదమ్మా, కాబట్టి నీకు ఏది తేడా లేదు, నువ్వు ఉండదలుచుకుంటే ఉంటావు, ఉండమని అడిగారు.
ఆశ్చర్యకరంగా అందరూ నమ్మకానికి వీలైన విధంగా మెడికల్ రికార్డ్స్ ప్రకారం ఆమె క్యాన్సర్ వచ్చిందని అందరూ చెప్పారు. కానీ ఆ మొన్నటి రికవర్ అయ్యి 10 రోజుల లోపల నార్మల్ మనిషి మళ్ళీ జయం వచ్చింది, లక్షలాది మంది దర్శనం ఇచ్చింది, అనేక అద్భుతాలు జరిగినాయి. అమ్మవారిని అనేక ప్రయోజనాలు పొందినవాడు ఉన్నారు. ఇది యథార్థంగా జరిగిన విషయం. ఆయన భక్తి, ఆయన సంకల్పం, ఆయన బలం ఆ రకంగా అమ్మని మనసు మార్చిందని నేను నమ్ముతాను. ఆ రకంగా అట్లాంటి వాడిని అడిగితే కాదని తారాక్షించబోతున్నట్టు అంటే వాళ్ళ సంకల్పం అనేది మనస్ఫూర్తిగా కోరుకునేది, ప్రార్థనాపూర్వకంగా చెప్పేది, వారి శక్తి సమాచారాన్ని పెట్టి అడిగే విషయం కాబట్టి అది ఉదాహరణ. ఆ రకంగా అమ్మని వారు మళ్ళీ కొన్నాళ్ళ పాటు మన మధ్య తిరిగట్టు మనం అందరూ ఉండేట్టు చేశారండి. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే ఒక ఎంతైనా ఎక్కడంటే ఎక్కడో మనకి ఫిజికల్గా ఉన్న బంధాలు మరి వేలుస్తూనే ఉంటాయి, కొన్ని మంచివి కొన్ని చెడు ఉంటాయి. అట్లాగే అమ్మతో ఉన్న నా బంధం సంతోషించే విషయాలు ఎక్కువ కాబట్టి మనకి అహంకారం రాకూడదు, మనకి ఆ రకమైన ఫీలింగ్ చూడకూడదు. మన నలుగురిలో ఒకడు నేను నలుగురు తర్వాతనే మనం అనే ఫీలింగ్ అమ్మ మాకు చిన్నప్పటి నుంచి తన చర్యల ద్వారా తన మాటల ద్వారా మాకు బోధించింది, ప్రత్యక్షంగా చూపించింది. కాబట్టి ఆ నడవడిలో నడిచాం కాబట్టి అమ్మ దైవం ఇంత మాత్రంగా ఉండగలుగుతామని నేను నమ్ముతున్నాను. శివానందమూర్తి గారు ఇంకోటి ఏంటంటే జిల్లేమూడి చాలాసార్లు అమ్మ విడిపోయిన తర్వాత వచ్చారు. ఆ వచ్చిన సందర్భాల్లో ఆ సంస్థకి ఏది అవసరం, ఏ రకంగా అది ముందుకెళ్ళాలి, ఏ రోజుగా సమాజానికి సేవ చేయాలని వారు అనేక సూచనలు చేశారు. మేము ధాన్యాభిషేకం అని నాన్నగారి ఆరాధన సందర్భంగా అక్కడ చేస్తున్నాం. ఆ ధాన్యంతో దాదాపు 200-300 మంది వేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి మేము చదువు చెప్తాం, సంవత్సరం వాళ్ళకి భోజనం కింద అది పెడతాం. వచ్చిన వాళ్ళకి భోజనం కింద అమ్మ ప్రసాదం కింద ఆ వచ్చిన ధాన్యం ఉండి కొట్టిస్తాం. ఏం చెప్పారంటే మీరు ఇంత చేస్తున్నారు, అమ్మ అన్నపూర్ణాది అవుతారు, మీరు తప్పకుండా అన్నాభిషేకం కూడా చేయండి. అమ్మ ఆరాధన ఉత్సవంలో మీరు అన్నాభిషేకం చేసి అది అందరికీ ప్రసాదంగా పంచండి అని వాళ్ళు చదివించారు. ఆ రకంగా ఈనాటి వరకు అమ్మ ఆరాధన ఉత్సవంలో అన్నాభిషేకం కూడా జరుగుతుంది. జూన్ 12, 1985 నుంచి ఇది జరుగుతుంది. వారు చెప్పిన తర్వాత ఇది రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. అట్లాగే వారు ఒకసారి ఈ మన బసవరాజు గారు వారి అబ్బాయి వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి వారిని చూడాలని నాకు అవకాశం ఉంటుందా అని అడిగాను. తప్పకుండా రండి అన్నారు. నేను ఇంకా కొన్ని గంటలు ఎట్లా ఉంటుందో తెలియదు, వారు అంత అనారోగ్యంగా ఉన్నారు. నేను వెళ్ళాను, వారు దర్శనం చేయించారు. ఒక పావు గంట ఆయన కదలికలు నేను చూడలేదు. అది ఎట్లా ఉన్నారని అనుమానం వచ్చేంత ఆయన కదలకుండా పంచలేదు. చూశారు, చాలా మంది భక్తులు కూర్చున్నారు. ఒక పావు గంట అయిన తర్వాత ఆయన నెమ్మదిగా చతుడు కాడు ఆడిస్తూ ఏదో సౌకర్యం చేశారు. భక్తులకి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏదో సౌకర్యంలో చెప్పారు. అది అర్థం కాదు. వీపులు తెప్పించి నాకు ప్రసాదంగా ఇచ్చారు. అది 8వ తారీఖు జూన్ 2015లో జరిగింది. నేను 2009 తిరిగి విజయవాడ చేరాను. 2010 ఉదయం వారు శివైక్యం పొందారని వార్తల ద్వారా విన్నాను. ఆ రకంగా ఆ స్థితిలో కూడా వారు నా పట్ల దయ చూపించారు, వారి ప్రసాదం నాకు అందించారు. ఆ విధంగా నేను నా జీవితం ఆర్థికంగా కూడా ధన్యమైందని నేను ఈ సభాముఖంగా అంటే వారి శ్రమను చూపించడానికి వారు నా పట్ల చూపించిన ఆ కరుణకి దయకి నిదర్శనంగా మాత్రమే ఈ విషయం చెప్తున్నాను. మన ప్రత్యేకత లేకపోయినా వారి దయ గొప్పది, వారి ఔదార్యం గొప్పది అని చెప్పడానికి మాత్రమే నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఇట్లా ఈ రకంగా విజయవాడ జరుగుతుంది. అట్లాగే అమ్మ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ జరిగింది. అమ్మ 50 సంవత్సరాలు. ఆమె అడిగారు, అమ్మ నీకు 1,00,00,000 కోట్ల పరిశిస్తాం, నీకు పరిస్థితి వల్ల ఒక్కరికి కావాలి. భక్తులు అడిగారు, నేను ఏం చేసుకుంటాను అన్న పరిస్థితి. అయితే ఏం చేయమంటావు అన్నారు. 1,00,000 మందికి ఒకే వ్యక్తిలో భోజనం పెట్టండి, అది చూసి నేను ఆనందిస్తాను. ఇది అసాధ్యం, ఎందుకంటే రోడ్డు లేదు ఆ ఊరికి బస్సులు లేవు, కుగ్రామం అవుతుంది, 1000 మంది కంటే జనాభా లేవు. అట్లాంటి చోటికి 1,00,000 మంది వచ్చి ఒకే వ్యక్తిలో భోజనం చేస్తే చూడాలి. ఇది అసాధ్యం. నేను కూడా ఉన్నాను ఆ టైంలో. అమ్మ ఈ కోరిక చేరదు, వాళ్ళు చెప్పింది చేయడం మంచిదని నేను ఏదో ఉచితంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. జరగాలని నేను లేదు, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి కోరిక ఏంటంటే చెప్పాను. జరిగితే మంచిది, జరగకపోయినా మంచిది, నిర్ణయం ప్రకారం ఏదైనా దొరుకుతుందని ఆలోచిస్తాను. అట్లాగే అప్పుడు ఆంధ్ర ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఎక్కడ పెట్టినా కర్ఫ్యూ రకరకాలుగా ఉంది. ఆ టైంలో 1,40,000 మంది వచ్చారని ఆర్టీసీ వాళ్ళు 1,40,000 మంది వచ్చారు. ఆర్టీసీ కౌంట్ చేస్తుంది. 1,40,000 మంది ఒకే వ్యక్తిలో 70 ఎకరాలు భోజనం చేస్తుంటే అమ్మ జీపులో ఎడుతూ చూసింది. ఆ సన్నివేశం ఒక అద్భుతమైన సన్నివేశం చేయడంలో ఆ రోజు ఆవిష్కరించబడింది. అది అయిన తర్వాత అమ్మకి కోరిక కలిగింది. ఇంతమంది నా కోసం వచ్చారు, నేను ఇంటి కూడా కొంతమంది రాలేని వాడిని
రాకుండా ఉన్నామని బాధపడుతున్నవాడు నేను చూడాలని నా మనసు. మొట్టమొదటిసారిగా ఆ గోల్డెన్ పీపుల్ అయిన తర్వాత అమ్మ 10 మంది చూడటానికి బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన సందర్భంలో వరంగల్ వెళ్ళినప్పుడు సంతోష్ శివానందమూర్తి గారి ఇంటికి వెళ్ళి ఆ వెళ్ళినప్పుడు ఆ ఇదంతా కలే చూస్తూ ఇంట్లో ఒక ఆత్మబంధువులాగా ఎన్నో ఏళ్ళ పరిచయం ఉన్న వ్యక్తిలాగా అమ్మ అన్ని అడిగి తెలుసుకుంటూ వారి సత్యమణికి ఒక సూచన చేసింది. నీకు శివానందమూర్తి గారు సామాన్యమైన భర్త కాదు, ఈ భర్త అనుకుంటున్నాము, ఇది కేవలం ఆయన పాత్ర. ఆయన లోకబంధువు, ఆయన లోకబంధువునే పిలవండి ఆయన అమ్మ ఆయనకి సూచన చేసింది. ఆ రోజు నుంచి ఆయన లోకబంధువుగా ఉన్నారని అన్నాను, ఎప్పుడు లోకబంధువే. అమ్మ నోటి నుంచి ఆ మాట వచ్చింది. ఆ మాట వచ్చిన తర్వాత విజయపూర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన లోకబంధువు అందరికీ ఆ రకంగా శివానందమూర్తి గారికి, జిల్లేడమూర్తికి, అట్లాగే రమణ గారికి, అమ్మకి, వీళ్ళందరికీ అటానవాద సంబంధం వారికి ఉన్న ఆ స్పిరిచువల్గా ఉన్న బంధం ఉన్న ఆ ప్రేమ ఉన్న ఆ భయాంత హృదయాల వల్ల అలాంటి సామాన్యులు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ రకంగా సన్మానం చేస్తున్నారనుకుంటూ నాకు చేసిన ఈ సన్మానంగా ఈ ఆశీర్వచనానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.